క్యాబినెట్ భేటీ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. విభజన సమస్యలను పరిష్కరించాలని కోరనున్నారు. పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం చంద్రబాబు కోరే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు ఈ నెల 3న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. నేడు 2 వారాల వ్యవధిలోనే ఆయన మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక ఏపీ కేబినెట్ చంద్రబాబు ఢిల్లీ టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. భార్గవి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరికొద్ది సేపట్లో అయితే గనక కేబినెట్ సమావేశం అనేది కూడా జరగబోతా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రోజులు వస్తున్నటువంటి కూటమి విధానాలు ఏవైతే ఉంటాయో ఆ విధి విధానాలపై అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కంటిన్యూటీ కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ఈ రోజు సుదీర్ఘంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు మంత్రి వర్గానికి అయితే కనుక వివరించే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ కేబినెట్ మీటింగ్ లో సారాంశం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ నెల 22 నుంచి సైతం కూడా అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అనుసరించవలసినటువంటి వ్యూహాలు కావచ్చు, అదే విధంగా తమ శాఖలపై ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ప్రజలకి పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా కూడా ఈ యొక్క అసెంబ్లీ సెషన్స్ అనేది కూడా ఒక వేదికగా వినియోగించుకోవాలంటూ కూడా ఇక దిశానిర్దేశం అనేది కూడా చేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక సూపర్ 6 లో భాగంగా ఏదైతే ఇటు ఇసుక పాలసీ, ఉచిత ఇసుక విధానాన్ని అనేది కూడా కొంతమంది ఏదైతే వైసీపీ నేతలందరూ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటిపై అయితే కనుక తిప్పికొట్టేందుకు అసెంబ్లీ సెషన్స్ ని వేదికగా వినియోగించుకోవాలంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే పొరుగు రాష్ట్ర సీఎం తోటి రేవంత్ రెడ్డి తోటి భేటీ అయిన నేపథ్యంలో కూడా అక్కడ జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉంటాయి. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మండలాలు సైతం కూడా ఇటు కలిపే యోచనలో ఉన్నటువంటి ఏదైతే ఏపీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇటు కేబినెట్ ఆమోదం కూడా పొందనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిపై అయితే కనుక సుదీర్ఘంగా ఈ రోజు కూలంకషంగా అయితే కనుక ఇటు మంత్రివర్గంతో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజల్లోకి ఏదైతే ఆ రద్దు విధానాన్ని ఏ విధంగా చేశామో, అదే విధంగా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి పాలసీలు ఏ విధంగా ఉన్నాయి, వ్యవస్థలన్నీ కూడా నిర్లక్ష్యం చేశాయి. వీటన్నిటిపై అయితే కనుక క్షుణ్ణంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు ఇటు మంత్రివర్గానికి అయితే కనుక వివరించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే పాలన ఏదైతే నెల రోజుల వ్యవధిలో కూడా ప్రతి శాఖపై ఇటు సమీక్ష నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక వాటన్నిటిపై శ్వేతపత్రం విడుదల చేస్తా ఉన్నారు. శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో ఇటు మంత్రులందరికీ కూడా వివరించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. వీటన్నిటిని సైతం కూడా అసెంబ్లీ సెషన్స్ వేదికగా అయితే కనుక ప్రజలకు వివరించే కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా వినియోగించుకోవాలంటూ కూడా ఇక దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ 11 గంటలకి అయితే కనుక ఈ కేబినెట్ సమావేశం అనేది కూడా ప్రారంభం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా తల్లికి వందనం, ఇప్పటికే తల్లికి వందనం అనే అంశం చూస్తున్నట్లయితే కనుక కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి అయితే కనుక ఈ యొక్క తల్లి వందనం అనేది కూడా స్కీమ్ వర్తించాలి అంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు తల్లి వందనం 15 నలుగురు ఉన్నా కూడా ఒక్కరికే ఇస్తాము అన్నటువంటి అంశాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, వీటన్నిటిపై అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ విధానాన్ని కూడా కొనసాగించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఈ రోజు కేబినెట్ మీటింగ్ అనంతరం కూడా ఇటు చంద్రబాబు నాయుడు అస్థినాకి అయితే కనుక పయనం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సాయంత్రం 4 గంటలకి ఈ రోజు ఢిల్లీ పయనం అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రికి అయితే కనుక అక్కడ బస చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే రేపు కేంద్ర మంత్రితో అమిత్ షా తోటి అయితే కనుక మీటింగ్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో చూసుకున్నట్లయితే కనుక పొరుగు రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి తోటి జరిగినటువంటి చర్చ, ఇలాంటి అంశాలన్నీ కూడా కేబినెట్ లో కాబట్టి అయితే కనుక అమిత్ షా తోటి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క భేటీ సారాంశం అనేది కూడా ఇక ప్రజలకు అర్థమయ్యే విధంగా, అదే విధంగా ప్రతి శాఖలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆ యొక్క శాఖపై పట్టు, సబ్జెక్టు, విధి విధానాలన్నింటినీ కూడా తెలుసుకోవాలంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంతో పాటు ఇక వీటన్నిటిపై కేబినెట్ కూడా ఢిల్లీ స్థాయికి అయితే కనుక చేరే అవకాశం రాష్ట్రానికి కావచ్చు
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కావచ్చు, అదే విధంగా రైట్. పార్లమెంట్ సెషన్స్ అనేది కూడా జరగబోతా ఉన్న నేపథ్యంలో ఇటు ఎంపీలు విధి విధానాలు ఏ విధంగా పార్లమెంట్ లో జరగాలి, ఎందుకంటే అక్కడికి పార్లమెంట్ లో రైట్. కూడా బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్న నేపథ్యంలో టీడీపీ ఎంపీలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది భార్గవి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.